హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. తెలిసిన వారు మనకు పరిచయం ఉన్నవారు ఎదురు పడితే పలకరించడం అనేది ఓ మంచి అలవాటు. అయితే ఎంతో బాధ్యతాయుత హోదాలో ఉన్నా కూడా, మరెన్నో తీరిక లేని పనులతో బిజీగా ఉన్నా కూడా మోదీ ఈ అలవాటును ఎప్పుడూ మానుకోలేదు. చిన్న పెద్ద అని భేదం లేకుండా తనకు తెలిసిన వారు కనిపిస్తే చాలు అందరినీ చిరునవ్వుతో పలకరిస్తారు. రీసెంట్గా ఢిల్లీలో జరిగిన ఓ నేషనల్ సమ్మిట్లో కూడా మోదీ ఇదే చేశారు. తన దారికి పక్కగా నిల్చున్న చరణ్ ఉపాసనను గుర్తు పెట్టుకొని మరీ మోదీ ఆత్మీయంగా పలకరించారు. యోగక్షేమాలు కనుక్కొని మరీ ముందుకు సాగారు. చరణ్ కూడా అంతే ఆత్మీయంగా మోదీతో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టిట తెగ వైరల్ అవుతున్నాయి, అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తన కెరీర్లో చిరంజీవి సపోర్ట్ గురించి రామ్ చరణ్ ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. 15 ఏళ్ల కెరీర్లో తన నటనకు సంబంధించి తన తండ్రి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇవ్వలేదన్నారు. స్టార్ వారసుడిగా తొలి సినిమా అవకాశం ఈజీగా వచ్చినా మొదటి సినిమా తర్వాత కష్టం నిజాయితీ మాత్రమే హీరోగా నిలబెడతాయన్నారు. క్రమశిక్షణ విషయంలో తండ్రే తనకు స్ఫూర్తి అన్నారు మెగా పవర్ స్టార్. మా ఇంటి బంగారం సినిమాతో ఇప్పుడు తెలుగు 2 స్టేట్స్లో హాట్ టాపిక్ అవుతోంది సమంత. కామన్ ఆడియన్స్తో పాటే సినీ సెలబ్రిటీలను కూడా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే మా ఇంటి బంగారం సినిమాకు చిరు చిన్నపాటి రివ్యూ ఇచ్చేశారు. ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో యాక్షన్, భావోద్వేగాలను అందంగా మేళవిస్తూ వినోదాత్మకంగా దర్శకురాలు నందిని రెడ్డి తనదైన శైలిలో ఈ సినిమాను తెరకెక్కించారని చిరు ప్రశంసించారు. తన నటనతో సమంత అందరినీ ఆకట్టుకుందని చిరు అన్నారు. అందులోనూ ముఖ్యంగా చీరకట్టులో శామ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్నారు చిరు. అంతేకాదు, ఇలాంటి వైవిధ్యమైన మహిళా ప్రాధాన్య చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమకు అవసరమని చిరు తన ట్వీట్లో రాసుకొచ్చారు. సమంత, నందిని రెడ్డి, రాజ్ అండ్ టీంకు చిరు తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. మా ఇంటి బంగారం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. స్టార్ హీరోల సినిమాలకు తీసిపోని విధంగా సమంత మా ఇంటి బంగారం మూవీ వసూలు రాబడుతోంది. నందిని రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ అయిన కేవలం 4 రోజుల్లోనే వరల్డ్ వైడ్ 50 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఇంకా ఈ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల నుంచి రిపోర్ట్ కూడా వస్తోంది. ఓ పక్క సీఎంగా రాష్ట్రాన్ని గాడిన పెడుతూనే మరో పక్క తన ఇంట్లో గొడవలను కూడా సెటిల్ చేసుకునే పనిలో విజయ్ ఉన్నట్టు కోలీవుడ్ మీడియా చెబుతోంది. విజయ్ దళపతి కొడుకు జేసన్ సంజయ్ ఇప్పటికే తన తండ్రికి దూరంగా ఉంటున్నాడు. చెన్నైలో పలు ఈవెంట్స్లో కనిపిస్తూ తన సినిమా ప్రమోషన్స్ను మొదలెట్టిన ఈ జూనియర్ విజయ్ దళపతికి మాత్రం అంటీముట్టనట్టే తిరుగుతున్నాడు. దానికి తోడు విజయ్ తల్లి కూడా కొడుకు డైవర్స్ విషయంలో అసంతృప్తిగా ఉందట. దీంతో విజయ్ మళ్ళీ సంగీతతో ప్యాచప్ చేసుకునే ప్రయత్నాలు ఇంకాస్త ఎక్కువ చేస్తున్నాడని కోలీవుడ్లో రిపోర్ట్. బేబీ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న వైష్ణవి చైతన్య మరో క్రేజీ ఆఫర్ కొట్టేశారు. ప్రస్తుతం టాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ కోలీవుడ్లోనూ అదే జోరు చూపిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో జీవి ప్రకాష్ కుమార్ సరసన ఆమె హీరోయిన్గా నటించే ఛాన్స్ దక్కించుకున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు మేకర్స్. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ది ప్యారడైజ్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ముందుగా ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేయాలనుకున్న షూటింగ్ డిలే కారణంగా ఆ డేట్కు రిలీజ్ సాధ్యపడేలా లేదు. అందుకే సెప్టెంబర్ 25న విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. వెంకటేష్, కళ్యాణరామ్ హీరోలుగా డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమాకు సంబంధించి ఓ ఫేక్ కాస్టింగ్ కాల్ ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఈ న్యూస్పై స్పందించిన నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ వెంటనే అలర్ట్ అయింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఫేక్ అని, అవకాశాల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మద్దని క్లారిటీ ఇచ్చింది. అఫీషియల్గా సోషల్ మీడియా పేజెస్ ద్వారానే కాస్టింగ్ వివరాలు తాము ఇస్తామంటూ స్పష్టం చేసింది. బాలీవుడ్ మూవీ కాక్టైల్ 2 సాలిడ్ కలెక్షన్స్తో దూసుకుపోతాం. తొలి వీకెండ్లోనే ఈ సినిమా 50 కోట్ల మార్కును దాటేసిందని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. షాహిద్ కపూర్, రష్మిక మందన, కృతి సనన్ నటించిన ఈ మూవీకి యూత్తో పాటు మెట్రో సిటీస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు హోమీ అడజానియా దర్శకత్వం వహించారు. కాక్టైల్ 2 మూవీ ఇప్పుడు బాలీవుడ్లో హ్యూజ్ రెస్పాన్స్ దక్కించుకోవడంపై బాలీవుడ్ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సరైన హిట్స్ లేక కుదేలవుతున్న బాలీవుడ్కు కాక్టైల్ 2 ఊపిరిపోసింది. తొందరలో రిలీజ్ అయ్యే వెల్కమ్ టు ది జంగిల్ సినిమా ఆ ఊపిరి కంటిన్యూ చేసే ఛాన్స్ ఉందనే కామెంట్ బీటౌన్లో ఉంది. ఈ క్రమంలోనే జూన్ 26న రిలీజ్ అయ్యే ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ బిగ్ షాక్ ఇచ్చింది.
రీసెంట్గా సర్టిఫికేషన్ కోసం సెన్సార్ బోర్డు ముందరకు వెళ్ళిన ఈ మూవీకి ఆ బోర్డు సభ్యులు 1 కాదు 2 కాదు ఏకంగా 18 కట్స్ చెప్పారు. దీంతో వెల్కమ్ టు ది జంగిల్ టీం చేసేదేం లేక ఆ సీన్లు తమ సినిమా నుంచి తొలగించేందుకు రెడీ అయినట్టుగా తెలుస్తోంది.